సుమన్ టీవీ. పగలంతా కష్టపడి ఇంటికి చేరుకుంటాం, అయినా సరే రిలాక్సేషన్ ఉండదు, బాడీ పెయిన్స్ ఇవన్నీ కామనే కదా. కానీ మరి ముఖ్యంగా చూసుకుంటే గంటల కొద్దీ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేవారికి బ్యాక్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక్కసారి ఇంటికి చేరుకోగానే రిలాక్స్గా బెడ్ మీద అలా మనము నడుము వాల్చి పడుకోవాలనిపిస్తుంది కదా. అదే టైంలో మన కాట్ గట్టిగా తగలడము, దాని నుంచి హీట్ అబ్జర్వ్ అవ్వడము, మరి అటు ఇటు తిరుగుతూ మనకి సరిగ్గా నిద్ర పట్టదు, చక్కగా పడుకోలేము కూడా. సో మరి అటువంటి వాని కోసం మంచి సొల్యూషన్ తోటి నేను ఈరోజు పీర్జాదిగూడలోని మేడిపల్లి దగ్గర ష్యూర్ వెల్ స్లీప్ కంఫర్ట్ మ్యాట్రెస్ దగ్గర ఉన్నాము. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే సతీష్ గారు ఉన్నారు, మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇది కంపెనీ అవుట్లెట్ అని చూసాం పైన బోర్డు పక్కన మేము, ష్యూర్ వెల్ మ్యాట్రెసెస్. అవును మేడం. సో అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్? ఓన్లీ మ్యాట్రెసెస్ ఏనా, ఇంకంటే కాట్స్ అలాంటివి కూడా ఉంటాయా? మేము 2011లో ఇక్కడ కంపెనీ మేము పెట్టడం జరిగిందండి. మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాము. మ్యాట్రస్తో పాటు ఇప్పుడు మేము సోఫాస్ కూడా అండ్ వుడెన్ కార్డ్స్ కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడే ఇదే ప్లేస్ ఉప్పల్ డిపో నుంచి వరంగల్ హైవే నుంచి జస్ట్ మేడిపల్లి కమాన్ వస్తుంది. కమాన్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుందండి, నియర్ బై సాయిబాబా టెంపుల్. అంటే తిరుపతి కూడా లోపలికి రావాలి. మేడిపల్లి అండి, మేడిపల్లి విలేజ్, ఎగ్జాక్ట్ మేడిపల్లి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి రావాలండి. మేము గత 12 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నామండి. సో ఇక్కడ చూసుకుంటే మరి చుట్టూ చూస్తున్నాం మేము, చాలా మ్యాట్రెసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎస్ అండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు కదా సార్? అవునండి. అంటే ఎలాంటి మ్యాట్రెసెస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఓన్లీ మ్యాట్రెస్తో పాటు కాట్స్ ఉన్నాయన్నారు, బెడ్స్ ఉన్నాయన్నారు, సోఫాస్ ఉన్నాయని చెప్తున్నారు మీరు. ఎస్ అండి. అంటే మ్యాట్రెసెస్ అంటే బయట చూసుకుంటే చాలా బ్రాండెడ్ మ్యాట్రెసెస్ మనం చూస్తున్నాం సార్. అవునండి. ప్రైసెస్ చాలా హై ప్రైసెస్ కూడా ఉన్నాయి, లో ప్రైసెస్లో కూడా ఉన్నాయి. మరి మీ దగ్గర ఎలా ఉంటాయి ప్రైసెస్? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? మేము బ్రాండెడ్ కంపెనీలకు ఏమాత్రం తగ్గకుండా మేము క్వాలిటీ మెయింటైన్ చేసి మ్యాట్రస్ తయారు చేస్తామండి. యాక్చువల్గా మేము కూడా బ్రాండ్ కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. బ్రాండ్ కంపెనీ ఏదైతే రా మెటీరియల్ యూజ్ చేసి మ్యాట్రస్ తయారు చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రా మెటీరియల్ యూజ్ చేసి మేము తయారు చేస్తామండి. సేమ్ టు సేమ్. మా దగ్గర 23-24 వేలు ఉన్న మ్యాట్రస్ బ్రాండ్ కంపెనీలో 50-60,000 ఉంటుందండి. ఏంటండి 50% డిఫరెన్స్ ఉందా? ఎస్, 50% ఈజీగా ఉండదు. ఏ కంపెనీ అయినా చెక్ చేసుకోవచ్చు అండి. నేను ఈరోజు మీకు ఒక మ్యాట్రస్ కూడా తయారు చేసి చూపిస్తాను. బయటికి వెళ్ళి బ్రాండెడ్ కంపెనీలో ఏ ప్రైజెస్ ఉందో కస్టమర్స్ కూడా కనుక్కొని మా దగ్గర రావచ్చండి. మా దగ్గర ఈరోజు తీసుకుంటే 6 నెలలకు సంవత్సరానికి ఖరాబ్ అయిపోయే మ్యాట్రస్ మేము అసలు చేయమండి. మేము ఇచ్చాము మ్యాట్రస్ అంటే మేము సంవత్సరం గ్యారంటీ చెప్తే అది 4 సంవత్సరాల వరకు మన్నిక ఉంటేనే సంవత్సరం చెప్తాం, లేకపోతే చెప్పమండి. సో మ్యాట్రెస్ అంటే ఇప్పుడు చూస్తాం కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని మ్యాట్రెస్ హార్డ్గా ఉంటాయి, కొన్ని మ్యాట్రెస్ నుంచి హీట్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే 6 to 7 అనేది మన స్లీపింగ్ టైం కదా రెగ్యులర్గా. సో ఆ 6 to 7 అనేది ప్రశాంతంగా రిలాక్స్గా నిద్రపోవాలి ప్రతి మనిషి కూడా. సో దానికి మంచి కాట్ అవసరం ఖచ్చితంగా. సో మరి మీ దగ్గర చెప్తున్నారు బయట కంపేర్ చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. 50 to 50% డిఫరెన్స్ చెప్పారు మీరు మాకు. మరి మీ దగ్గర ఉన్న మ్యాట్రెస్ దాని ఫీచర్స్ ఏంటి అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇది ఒక కస్టమర్ మ్యాట్రెస్ అండి. ఓకే. కస్టమర్ ఇక్కడ మనకు మిర్యాలగూడలో ఉంటారు. వాళ్ళు స్పెషల్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. ఇది బయట బ్రాండ్ కంపెనీలో ఇది 71,000 అండి. దీని కాస్ట్ 71,000 అండి. మనం ఇది 33,000 రూపీస్కు మన దగ్గర తయారవుతుందండి. ఇది 33,000. ఎస్. ఇది మీకు టీవీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది, కాపర్ జెల్ టెక్నాలజీ. సో మ్యాట్రెస్ సంబంధించి యాడ్స్ మనం చాలానే చూస్తూ ఉంటాం, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మ్యాట్రెస్ అంటూ ఉంటారు. బట్ ఈ 71,000 33,000 అని చెప్తున్నారు. అంటే ఏముంటుంది సార్ దీంట్లో? మెటీరియల్ ఏం యూజ్ చేస్తారు? చూపిస్తానండి మీకు. రా మెటీరియల్ కూడా చూపిస్తాను. మీరు బ్రాండెడ్ కంపెనీతో మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మెటీరియల్ వాళ్ళు ఏదైతే మెటీరియల్ కంపెనీ వాళ్ళు వేస్తారో మనం అదే మెటీరియల్ యూజ్ చేస్తాం. నా కాన్సెప్ట్ ఏంటంటే మేడం, నేను గత 10-12 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా కదా, విచ్ ఈస్ ద బెటర్. ఈరోజు 10,000 రూపాయల్లో ఏదైతే కస్టమర్కి ఇస్తా ఉన్నామో ఒక 1,000 రూపీస్ కానీ ఒక 2,000 పెంచితే ఇంకా అంతకంటే ఎంత బెటర్గా ఇవ్వగలుగుతాము
అన్నదే నా కాన్సెప్ట్. కంఫర్ట్ గా ఇవ్వాలి మీరు, ఎస్, కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫైగా ఇవ్వాలి. ద బెస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీలతో మనం ఎక్కడ తగ్గలేదు అన్నది భరోసా కూడా ఇవ్వాలి. నేను ఇచ్చే సోఫా 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా సోఫాకి. అది కూడా ఇక్కడే మేకింగ్ చేస్తారు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, చూపిస్తారు. ఓకే సతీష్ గారు, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మ్యాట్రిసెస్ మీ దగ్గర రీబాండెడ్ అని చెప్తున్నారు దీన్ని, మరి బయట ఇది ఎంత ప్రైస్ ఉంది, మీ దగ్గర ఎంత దాంతో మేక్ చేస్తున్నారు దీన్ని? అంటే యాక్చువల్గా ఇది బ్రాండెడ్ కంపెనీ వాళ్ళది, రీబాండెడ్ టాప్ 10 ఇండియాలో ఉన్న మోస్ట్ బ్రాండ్ ఇది. ఓకే, దీనిపైన ఇది రా మెటీరియల్ మాత్రమే, ఇది ఫినిష్డ్ కాదు. అచ్చా, ఇప్పుడు దీన్ని మనం ఫినిష్ చేయబోతున్నాం. ఓకే, రీబాండెడ్ అంటే సపోర్ట్ లేయర్ గా పనిచేస్తుంది. ఓకే, ఈ బ్యాక్ పెయిన్స్ కానీ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి మెటీరియల్ కింద వేయాలి సపోర్ట్ లేయర్ గా. అంటే మెడికల్ పర్పస్ గా కూడా కొంతమంది అడుగుతా ఉంటారు కదా, మ్యాట్రిసెస్ లో టైప్స్ అన్నమాట. మెడికల్ గా సంబంధించి ఇది బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఇది ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇస్తుంది మ్యాట్రెస్ కి. ఓకే ఓకే, సో దీనిది ఎలా ఉంటుందండి, ఇంకేమేమి మెటీరియల్స్ ఇందులో యాడ్ చేస్తారు మీరు? దీనికి మనం దీనిపైన లాటెక్స్ షీట్ వేస్తాం దీనిపైన. ఓకే, దానిపైన ఇప్పుడు మనం కాపర్ జెల్ టెక్నాలజీది షీట్ వేయబోతున్నాం. కాపర్ జెల్ అంటే దీనిపైన మనకి ఇంకా 2 లేయర్స్ వస్తాయి. 2 లేయర్స్, సో ఇది లోపల ఉంటుంది. ఇంకా మనం చాలా కస్టమైజేషన్ చేస్తాం. ఓకే, రకరకాల కస్టమైజేషన్ చేస్తాం. కస్టమర్ కి ఏదైతే కావాలో ఆ విధంగా మనం కస్టమైజ్ చేసి ఇస్తా ఉంటాం. ఓకే, మీకు ఇప్పుడు ఒక 2 కస్టమైజేషన్ చేసి నేను చూపిస్తాను. అచ్చా, సో రీబాండ్ అన్నారు కదా, కస్టమర్స్ దీన్ని ఎలా ఉంటుంది సార్, దీనిది ఒక మూమెంట్ ఎలా ఉంటుంది, ఈ మ్యాట్రిస్ మూమెంట్? మా దగ్గర ఎక్కువ మాక్సిమం సెల్ ఈ లాటెక్స్ మ్యాట్రసెస్ ఎక్కువ సేల్ ఉంటుంది. అచ్చా, ఎక్కడెక్కడో దూరం నుంచి మాకు ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాము. నా తెలంగాణనే కాకుండా మాకు అవుట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎలా సార్, లోకల్ కాకుండా నాన్ లోకల్ మీరు సర్వీస్ ఎలా చేస్తారు మీరు? మేము మాకు ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చినా మేము ఈవినింగ్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో బుక్ చేసి ఎల్ఆర్ కాపీ వాళ్ళకు వాట్సాప్ చేస్తాము. ఓకే, వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో బుక్ చేయగానే వాళ్ళకు ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది, మాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కస్టమర్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, సో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మీరు. ఎస్, సో ఇంకా ఫినాన్స్ కానీ ఈఎంఐస్ అలా ఏమైనా ఉంటాయి సార్ మీ దగ్గర? ఎస్, మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉన్నది మేడం. ఒకటి బజాజ్ వాళ్ళతోటి మనం టైఅప్ అయి ఉన్నాం, ఐడిఎఫ్సి వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం. ఈజీ ఈఎంఐ కాన్సెప్ట్లో కూడా మనము మ్యాట్రస్ సేల్ చేస్తాం. ఓకే, మ్యాట్రస్, సోఫాస్, ఎనీథింగ్ ఏదైనా కూడా ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో రీబాండెడ్ మ్యాట్రిస్ ఒక లేయర్ ఉంది సార్ కింద, ఎస్ మేడం, సెకండ్ లేయర్ వేసాం మనం పైన. దీన్ని ఏంటి సార్, దీని గురించి చెప్పండి. ఈ సెకండ్ లేయర్ ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ థాయిలాండ్ మేడం. ఇది న్యాచురల్ లాటెక్స్, చెట్టు నుంచి ఒక్కొక్క డ్రాప్ మిల్క్ వస్తే దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత దీన్ని తయారు చేశారు మేడం. ఓకే, ఇది మన ఇండియాలో కూడా తయారవుతుంది కానీ అంత ప్యూరిటీ రావట్లేదు. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రతిది థాయిలాండ్ మెటీరియలే వాడుతూ ఉన్నాం, ఇండియన్ మెటీరియల్ మనం వాడట్లేదు. ఇది న్యాచురల్ లాటెక్స్ అంటారు మేడం దీన్ని. ఇది 7 జోన్ లాటెక్స్ అంటారు, అంటే 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్ ఉంటాయి చూడండి. ఇది హెడ్ దగ్గర ఒకలాగా, నడుము దగ్గర ఒకలాగా, కాళ్ళ దగ్గర ఒకలాగా డిఫరెంట్ అది మన వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి దీన్ని డిజైన్ చేసింది. ఇది ఓన్లీ మనం బెడ్డింగ్ పర్పస్ ఇది యూజ్ చేస్తారు. సో లాటెక్స్ అన్నారు కదా సార్, అంటే ఇంకా దాని గురించి ఏమైనా డెప్త్గా చెప్పగలుగుతారా? ఎస్ మేడం, ఇప్పుడు దీంట్లో కూడా రకరకాల డెన్సిటీలతో వస్తుంది మేడం. దీంట్లో సింథటిక్ లాటెక్స్ అని కూడా వస్తుందంట మార్కెట్లో, అది మన దగ్గర రాలేదు ఇప్పటిదాకా. ఇండియన్ లాటెక్స్ వస్తుంది, థాయిలాండ్ లాటెక్స్ వస్తుంది. ప్రతి దాంట్లో దాని ప్యూరిటీ క్వాలిటీ చెక్ చేయడానికి డెన్సిటీస్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఇది మార్కెట్లో 60 డెన్సిటీలో కూడా అవైలబిలిటీ ఉంది. అది అన్ని రోజులు మనకు సర్వీస్ రాదు. దాని డ్యూరబిలిటీ ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ డ్యూరబిలిటీ వస్తుంది. డెన్సిటీ పెరగడానికి రకరకాల ప్రోడక్ట్స్ కలుపుతూ ఉంటారు. కాకపోతే ఇన్నర్ మెటీరియల్ ప్యూరిటీ ఉండాలి, పౌడర్ పర్సెంటేజ్ తక్కువ ఉండాలి, మెటీరియల్ వెయిట్ ఎక్కువ ఉండాలి, క్వాలిటీ ఉంటే అది ఎక్కువ కాలం వస్తుంది. అలాంటి మెటీరియలే మనం చూస్ చేసుకొని తెప్పిస్తాము. చాలామంది ఇంపోర్టర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఇప్పుడు 55, 60, 70 డెన్సిటీకి అందరు ఆగిపోయి ఉన్నారు. మనం 85 డెన్సిటీ ఉన్న మెటీరియల్ చూస్ చేసి తెచ్చుకుంటాం ఇక్కడికి. సార్ మీరు సతీష్ గారు హోల్స్ గురించి చెప్పారు కదా, డిఫరెంట్ హోల్స్ ఉన్నాయని చెప్పారు. అంటే ఏమన్నా స్పెక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా, స్పెషలైజేషనా ఏమైనా హోల్స్కి? ఏంటి ఇంపార్టెన్స్? హోల్స్ ఎయిర్ సర్క్యులేషన్కి పనిచేస్తాయి మేడం. ఇది రెండవది వెయిట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది మేడం. నడుము దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న హోల్స్ ఉంది, అక్కడ మెటీరియల్ ఎక్కువ యూజ్ అయింది.
లాటెక్స్. ఇక్కడ వెయిట్ తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ హోల్స్ కొంచెం పెద్ద ఉంది. మనం అటు ఇటు మరినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ వస్తుంది బెడ్లోంచి. సో టోటల్లీ మెడికల్ పర్పస్ గా ఈ రీబాండెడ్ మ్యాట్రెస్ అనేది బాగా యూజ్ అవుతుంది. 3 లేయర్స్ చెప్పారు. మనం ఫస్ట్ లేయర్ చూసాం రీబాండెడ్ ది, సెకండ్ లేయర్ వచ్చేసి లాటెక్స్ అన్నారు, దాంట్లో చాలా వెరైటీస్ చెప్పారు దానికి సంబంధించి. థర్డ్ లేయర్ వేసాం మనం ఇప్పుడు. ఏం సార్ ఇది థర్డ్ లేయర్? ఇది థర్డ్ లేయర్ ఇది కాపర్ జెల్ మేడం. ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ సియు జెల్ అని ఉంది, కాపర్ జెల్. ఇప్పుడు మనకు టీవీలో కూడా యాడ్స్ చాలా వస్తూ ఉంటాయి, వేరే వేరే కంపెనీస్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టెక్నాలజీ మ్యాటర్స్ ఇప్పుడు మనం మీకు చూపిస్తా ఉన్నాము. ఈ కాపర్ జెల్ టెక్నాలజీ మ్యాటర్స్ అంటారు దీన్ని. ఇది వేసిన తర్వాత ఇది కాపర్ ఏంటంటే మనకు బాడీకి కూల్నెస్ ఇస్తుంది. ఈ కంప్లీట్ ఈ వేసిన కన్స్ట్రక్షన్లో బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశమే లేదు మేడం. మ్యాటర్స్ గుంతలు పడే అవకాశమే లేదు ఎక్కడ కూడా. ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ మెటీరియల్ మనం యూజ్ చేసినాం, ఒక లాటెక్స్ తప్ప. ఈ మ్యాట్రస్ బయట మార్కెట్లో 70,000 to 80,000 ఉంది మేడం ఇప్పుడు. ఈ మ్యాట్రస్ మనం అన్ని బ్రాండెడ్ది వేసాం కాబట్టి 40,000కి మనం కస్టమర్కి సేల్ చేస్తాం. దీనికి అదనంగా మనం అలోవెరా టెన్సిల్ క్లాత్ అని స్కిన్ కేర్ క్లాత్, ఇంపోర్టెడ్ క్లాత్ 18 mm క్విల్టింగ్ తోటి కలిపి వేస్తాం. అలోవెరా అది మనం 40,000లో కస్టమర్కే సేల్ చేస్తాం మేడం డైరెక్ట్. దీంట్లోనే కొంచెం అన్బ్రాండెడ్ మెటీరియల్ కనుక మనం వేసుకుంటే రీబాండెడ్ అన్బ్రాండెడ్ ఉంటుంది. అలోవెరా క్లాత్ కాకుండా కొంచెం కొటూరా క్లాత్ అని వస్తుంది, అది కూడా మంచి క్వాలిటీ క్లాత్, ఇండియన్ క్లాత్. సతీష్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కస్టమర్కి ఇంత నాలెడ్జ్ ఉంటుంది అంటారా? ఇప్పుడు మీరు చెప్పారు 3 లేయర్స్ చెప్పారు, దీంట్లో మా మిడిల్లో ఉన్న లాటెక్స్ గురించి చెప్పారు, అందులో ఆ హోల్స్ గురించి చెప్పారు, మరి పైన వచ్చేసి కాపర్. మరి ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంటుందా? ఇవంతా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంత వింటారా? ఎలా మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు మీ ప్రోడక్ట్ని కస్టమర్కి? మంచి ప్రశ్న అడిగారు మేడం. కస్టమర్స్ చాలా తెలివైన వాళ్ళు మేడం. ఏదైనా వస్తువు కొందామని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఉంటే వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు ఎంతో నాలెడ్జ్ దాన్ని గెయిన్ చేసుకొని మరీ వాళ్ళు కొంటారు మేడం. కస్టమర్ని మనం ఎప్పటికీ మోసం చేయాలి. అది కూడా కాట్ విషయంలో నాకు దాదాపుగా నేను చెప్తున్నాను కదా మేడం, ఈ హైదరాబాద్ సిటీలో నాకు ఒక 150 నుంచి 200 డాక్టర్సే నా కస్టమర్స్. గాంధీ హాస్పిటల్ డాక్టర్స్, ప్రైవేటు లో ఉన్న డాక్టర్స్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఫారెన్ అటెండెంట్ చాలామంది నా కస్టమర్స్ ఉన్నారు మేడం. వాళ్ళు గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ నాకు కనీసం నెల ఒక 5-6 నా రెఫరెన్స్ ఇస్తారు మేడం. సో మెడికల్ పర్పస్గా చెప్పారు కాబట్టి. అవును, వాళ్ళు నా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, బయట ఉన్న ప్రైసెస్కి మీ దగ్గర ఉన్న ప్రైస్, ఫైనల్గా కస్టమర్కి మీరు ఏ ప్రైస్తో ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తారు? అంటే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏదైతే మ్యాట్రస్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు కదా మేడం, వాళ్ళకంటే డెఫినెట్గా మాది 50% రేట్ తక్కువనే ఉంటుంది మేడం. వాళ్ళది 1 lakh ఉంటే మాది 50,000 ఉంటుంది, వాళ్ళది 50,000 ఉంటే మాది 25,000 ఉంటుంది. ఇప్పుడు లోకల్లో కూడా చాలామంది మాలాగా మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఊళ్ళు కాంపిటీషన్కి పోయి రా మెటీరియల్ క్వాలిటీ తగ్గించి రేట్ తగ్గజేయడానికి ట్రై చేస్తున్నారు. రా మెటీరియల్ క్వాలిటీ పెంచి ఒక 1000-2000 కస్టమర్ దగ్గర తీసుకోవచ్చు మనము. కాకపోతే ఆ ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే నాకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. రీబాండెడ్ మ్యాట్రిస్ గురించి సతీష్ గారు చాలా చక్కగా వివరించారు. మరి 3 లేయర్స్ కూడినటువంటి ఈ మ్యాట్రిస్ అటు మెడికల్ పర్పస్గా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మిడిల్లో మనం చూసుకుంటే ఆ హోల్స్ ఉన్నాయి కదా, అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మనం బెడ్ మీద ఒక్క చోట పడుకోము, మనము అటు ఇటు తిరుగుతా పడుకుంటాం కదా. సో ఎటు మరలినా కూడా మనకి పెయిన్స్ అనేవి ఉండకుండా రిలాక్స్గా కూడా కంఫర్ట్గా మనము మార్నింగ్ అంతా స్ట్రెస్తో ఉండి ఈవినింగ్ వచ్చి ఇంటికి వచ్చి అలా బెడ్ మీద పడుకున్నప్పుడు ఈ రీబాండెడ్ మ్యాట్రిస్ కనుక యూజ్ చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుందని చెప్తున్నారు సతీష్ గారు. సో ప్రైస్ కూడా చూసుకుంటే బయట 70,000 ఉన్న దాన్ని సతీష్ గారు మనకి ఇక్కడ 40,000లో వస్తుంది. అంటే కంపారిజన్ కూడా చూసుకోండి, ఎంత కంపారిజన్ ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, క్వాలిటీతో కూడినటువంటి ప్రోడక్ట్ని కూడా ఇస్తున్నారు ఇక్కడ సతీష్ గారు. సో మరి ఈ మ్యాట్రిస్ని మీరు కూడా ఒక్కసారి వచ్చి ఇది విజిట్ చేయాలి. ఈ మ్యాట్రిస్ గురించి తెలుసుకొని దీన్ని యూజ్ చేస్తే అది మీకు చాలా బెనిఫిట్. ఇదే కాదు మేడం, మా దగ్గర బేసిక్ 3,000 నుంచి 50-60,000 దాకా మేము మ్యాట్రస్ తయారు చేస్తాం. కస్టమర్ నీడ్ని బట్టి మేము తయారు చేస్తూ ఉంటాం మేడం. లో ప్రైసెస్లో కూడా ఉన్నాయి. అవును మేడం, లాటెక్స్ మ్యాట్రస్ మా దగ్గర 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కింగ్ సైజ్ నేను ఇప్పుడు చెప్పే ప్రైజులు అన్నీ కింగ్ సైజ్ వే. స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది సార్ మీ దగ్గర మ్యాట్రస్? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర అది కూడా మంచి బెడ్డే, ఫోమ్ బెడ్ 6,000 కింగ్ సైజ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. సింగిల్ బెడ్ వచ్చేసి 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం దాంట్లో ఏమేమి కస్టమైజ్ చేసుకోవచ్చు ఆ విధంగా వాళ్ళ కస్టమైజేషన్ చేసి మరీ ఇస్తాం మేడం ఇక్కడ. సో స్టార్టింగ్ 6,000 నుంచి ఎండింగ్ కింగ్ సైజ్ లో 60, 70, 80,000 కస్టమర్ బట్టి. సో కస్టమర్స్ అక్కడ వరకు 6,000 నుంచి 60,000 వరకు బెడ్స్ దగ్గర కార్డ్స్ ఉన్నాయి, మ్యాట్రెసెస్ ప్రిపేర్ డిపెండ్ దాని థిక్నెస్ బట్టి ఉంటుంది. ఓకే, సైజ్ థిక్నెస్. సతీష్ గారు, ఈ థర్డ్ లేయర్ ఏదైతే ఉందో అవును మేడం, కాపర్ జెల్ అన్నాం కదా. సో కొంతమంది కాపర్ జెల్ వద్దు అనుకుంటారు, మాకు ఇది వద్దండి ఫోమ్ కావాలి అని డిఫరెంట్ ఫోమ్స్ ఉంటాయి కదా. సో మళ్ళీ మీరు చెప్తున్నారు కదా ఈ ఫోమ్ ఉంది అనేసి, దీని గురించి చెప్పండి సార్. ఇది ఏంటి ఫోమ్? ఇది మెమొరీ ఫోమ్ అంటారు మేడం, కూల్ ఉంటుంది. ఇది కూడా మెమొరీ ఫోమ్, చాలా బ్రాండెడ్ కంపెనీదే ఇది కూడా. ఇప్పుడు కొంతమందికి ఇంకా సాఫ్ట్ ఎక్కువ కావాలంటారు, వాళ్ళ కోసం ఇట్లా మనం మెమొరీ ఫోమ్ వేస్తాం లాటెక్స్ పైన. కొంచెం బౌన్సీగా ఉండాలంటారు. ఈ లాటెక్స్ కింద మనం హైరేజ్ ఫోమ్ అని వస్తుంది మేడం, బ్రాండెడ్ కంపెనీదే. అది లైఫ్ టైం డ్యూరబిలిటీ ఉంటుంది, అది వేస్తాము. కస్టమర్ నీడ్ బట్టి మన దగ్గర కస్టమర్ వస్తే వాళ్ళకి ఎలాంటి మ్యాటర్స్ కావాలని మనం అడుగుతాం. వాళ్ళకి బోన్సీగా ఉండాలా, మెత్తగా ఉండాలా, హార్డ్ ఉండాలా, సాఫ్ట్ ఉండాలా, వాళ్ళకి ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే ఆ విధంగా మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. సో మీరు ఈ ఫోమ్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రతి కస్టమర్ కు షాంపూ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాపర్ అది జెల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ కాపర్ జెల్ వద్దు అనుకున్నప్పుడు మెమరీ ఫోమ్ వాడతారు. దీంట్లో ఏది తీసేయమంటే తీసేస్తాం మేడం, యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఫోమ్స్ ఉన్నాయి మా దగ్గర, అవన్నీ కూడా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఏది వాళ్ళ బాడీకి ఏది షూట్ అవుతుంది. చాలా మంది పేషెంట్స్ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళు రిలాక్స్ కావడానికి కూడా మనం కొంచెం అవకాశం ఇస్తాం వాళ్ళకి. సో ఇప్పుడు మెమరీ ఫోమ్ కూడా వద్దంటారు, మాకు ఇది వద్దండి, మాకు వేరేది కావాలంటే మీ దగ్గర ఇంకేమైనా స్టాండ్ బైస్ ఉంటాయా? ఇంకా చాలా రకాల ఫోమ్స్ ఉన్నాయి మేడం ఇక్కడ, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఇదంతా మా ఫోమ్ బండల్స్ మొత్తం, రకరకాల టైప్ ఆఫ్ ఫోమ్స్ ఉన్నాయి. వాళ్ళ కస్టమర్ నీడ్ బట్టి మనం దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తాం. సో మనం రీబాండెడ్ మ్యాట్రెస్ 3 లేయర్స్ చూసాము, ఒక లేయర్ పైన ఒక లేయర్ ఎలా అటాచ్ చేస్తున్నారు దాన్ని, మరి కంప్లీట్ అయిపోయాక దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు మెషిన్ దగ్గరికి, దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తారు అనేది మ్యాట్రెస్ని సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ ఒక మ్యాట్రెస్ ఇక్కడ తెచ్చి పెట్టారు, మాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మీకు ఇంతకు ముందు కాపర్ జెల్ మెమొరీ ఫోమ్ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వేరే ఒక కస్టమర్ ఇది కస్టమైజేషన్ మ్యాట్రెస్ మేడం. ఇది 8 ఇంచెస్ మ్యాట్రెస్. దీనికి మనం ఎట్లా చేసామంటే 4 ఇంచెస్ రీబాండెడ్ వేసాము, 2 ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ హై రెసిలెన్స్ ఫోమ్ వేసాం మేడం, 10 years గ్యారంటీ ఉంటుంది. దానిపైన థాయిలాండ్ లాటెక్స్ 7 జోన్ వేసాము. ఇది ఇప్పుడు 8 ఇంచెస్ మ్యాట్రెస్ అయిపోయింది. ఇది 3 లేయర్స్ ఉన్నది. ఇది లగ్జరీ మ్యాట్రెస్ మేడం, బ్యాక్ పెయిన్స్ ఏమీ రావు. కింగ్ సైజ్ 70-80,000 వరకు ఉంటుంది. అది కింగ్ సైజ్ అయితే మనం 30,000 లో సెల్ చేస్తాం. సతీష్ గారు ఇందాక చెప్పారు కదా మీరు, మనం ఇవి చూసుకున్నాం కదా లేయర్స్ అనేది, సో ఇది చేంజ్ కూడా చేసుకోవచ్చా? ఇట్లా దీని లాటెక్స్ ని పైన వచ్చింది, మెమరీ ఫోమ్ మిడిల్ లో వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఇది మెమరీ ఫోమ్ కాదు మేడం, హెచ్ఆర్ ఫోమ్. ఓకే, సో అంటే మనం కస్టమర్ అడుగుతారా దీని ఇట్లా మాకు ఇది లాటెక్స్ అంటే డౌన్ లో రావాలి, ఇది లాటెక్స్ ఫోమ్ ఉంది కాబట్టి ఇది టాప్ లో వేస్తేనే దీని కంఫర్ట్ బాగుంటుంది. మెమరీ ఫోమ్ ఇంకా సాఫ్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇంకా లాటెక్స్ పైన టాప్ లో వేస్తాం. ఓకే, అట్లా మేడం. సో ఫైనల్ గా దీని ప్రైస్ ఏమంటారు? కింగ్ సైజ్ అయితే 30,000 వస్తుంది. దీని ప్రైస్ బయట ఎంత ఉంది అంటారు? బయట మాకంటే డబుల్ ఉంటుంది మేడం, బ్రాండెడ్ కంపెనీ. ఎనీ కంపెనీలో ఏ కంపెనీ అయినా మాకంటే డబుల్. వాళ్ళు ఆ ప్రైస్ లో వాళ్ళకి అమ్మడానికి కూడా దాంట్లో కూడా వాళ్ళకి ఎంత మిగులుతుందో తెలియదు, కానీ మాకు ఖర్చులు తక్కువ కదా మేడం. మేము ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్లో మేము ఏమి తీసుకోము, మేము చేసినందుకు ఓన్లీ మా చార్జెస్ మాత్రమే మేము యాడ్ చేస్తాము. కస్టమైజ్ చేసి ఇచ్చినందుకు ఓన్లీ మా చార్జెస్ మాత్రమే యాడ్ చేస్తాం, రా మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్లో ఇచ్చేస్తాం. సో రీబాండెడ్ మ్యాట్రిస్ మనం చూసాము, 3 లేయర్స్. ఇది ఆల్రెడీ కస్టమర్ ఇది ఆర్డర్ ఇచ్చిన మ్యాట్రిస్, ఇది ఎలా అటాచ్ చేశారు, ఎలా స్టిచ్ చేశారు అని చూసాం కదా. సో దీంతో పాటు థాయిలాండ్ చూసుకోవచ్చు, ప్రతి ఫోమ్ షీట్ మీద ఉంటుంది. సో మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఇక్కడ బ్రాండ్ కూడా ఉంది, మనం చూస్తున్నాము. మళ్ళీ ఏంటంటే ఫైనల్ గా దీంతో పాటు 2 పిల్లోస్ అండ్ 1 ప్రొటెక్టర్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు సతీష్ గారు. ఈ థాయిలాండ్ లో కూడా డెన్సిటీ వైజ్ ప్రైజెస్ ఉంటాయి మేడం. మనం హై డెన్సిటీ 85 డెన్సిటీ ఉన్న లాటెక్స్ నే మనం పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి మనం ప్రొడక్షన్ చేస్తాం మేడం. అది కూడా కస్టమర్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, సో కస్టమర్కి కంఫర్ట్తో పాటు సాటిస్ఫాక్షన్గా కూడా, రిలాక్సేషన్గా కూడా మ్యాట్రెస్ ఇస్తున్నామని చెప్తున్నారు సతీష్ గారు. మరి కింద వస్తున్న నెంబర్స్ని చూసి మీరు ఇమీడియట్లీ వీటిని ఆర్డర్ పెట్టండి, తెలుసుకోండి. మీకు ఇంకా మ్యాట్రెస్ గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా, ఎలాంటి మ్యాట్రెస్ అంటే మ్యాట్రెస్ అనగానే మనం ఏది పడితే అది వెళ్ళి తీసుకోవడము పడుకోవడమే కదా అనుకుంటాం, కానీ అలా కాదు. మరి మ్యాట్రెస్లో చాలా రకాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. లెటెక్స్ అన్నారు, ఫోమ్ అన్నారు, మెమరీ ఫోమ్ అన్నారు, మరి వాటిని ఎలా మేకింగ్ చేస్తున్నారో కూడా మనం చూసాం కదా. కింద వస్తున్న నెంబర్స్ని చూడండి, ఇమీడియట్లీ మీరు ఆర్డర్ పెట్టుకోండి. లోకల్ నాన్ లోకల్లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి.
సతీష్ గారు మనం మ్యాట్రెస్ చూసాం, దాని మేకింగ్ చూసాం, దాని ప్రోడక్ట్స్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, ఎలాంటి మెటీరియల్ వాడతారు, టోటల్గా టాప్ టు బాటమ్ చూపించేశారు. సో దాంతోపాటు మీరు మ్యాట్రెస్తో పాటు పిల్లోస్ అన్నారు, ప్రొటెక్టర్స్ అంటున్నారు. సో అవి ఎలా ఉంటాయి వాటి గురించి? అవును, మా దగ్గర మ్యాట్రెస్తో పాటు ఈ లాటెక్స్ పిల్లోస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మేడం. ఓకే. లాటెక్స్ పిల్లోకి 10 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఇది కూడా మేడ్ ఇన్ థాయిలాండ్ మేడం, చూసుకోవచ్చు. ఓకే. ఈ పిల్లోస్ కూడా మనం డీల్ చేస్తాము. ఓకే. దాంతోపాటు మెమొరీ పిల్లోస్ ఉంటాయి మేడం మన దగ్గర. ఓకే, మెమొరీ పిల్లోస్. మెమొరీ పిల్లోస్, ఓకే. వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ ఉంటాయి, 100% ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే కస్టమర్కి ఇస్తాం మేడం. అచ్చా. ఇది యాక్చువల్గా ఈ పిల్లోస్ అయితే బయట ఎక్కడ కూడా అందుబాటులో ఉండవు. అవును. బయట ఉన్న కూడా చాలా కాస్ట్ ఉంటుంది, 1500, 2000 అట్లా ఉంటుంది మేడం. మనం హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ఇచ్చేస్తాం. ఈ మసాజ్ పిల్లో అంటారు మేడం దీన్ని. ఓ. ఇది మేడ్ ఇన్ థాయిలాండ్. ఇండియాలో ఉన్నాయి కానీ అవి ఇంత ఫినిషింగ్ లేవు ఇప్పుడు. అచ్చా. దాంతోపాటు మన దగ్గర వుడెన్ కార్డ్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో mattresses ఇలాంటి తో టేక్ వుడ్ పాటు. కార్డ్స్ ఉంటాయి మన దగ్గర. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ అపోలో స్టెడ్ బెడ్స్ అంటారు మేడం. ఇది ఓకే. ఈ అపోలో స్టెడ్ బెడ్స్ ఇవి నాకు తెలిసి హైదరాబాద్లో ఒకరిద్దరూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఇవి మన దగ్గర ఎప్పుడు ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి మేడం. ఓకే. మంత్లీ దాదాపు 30 to 40 అపోలో స్టేట్ బెడ్స్ మనం హైదరాబాద్లో రిచ్ పీపుల్స్కి మనం సప్లై చేస్తాం. అపోలో స్టేట్ బెడ్. అపోలో స్టేట్ బెడ్. ఈ బెడ్ వచ్చేసి మార్కెట్లో 70,000 నుంచి 1 lakh ఉంటుంది మేడం. ఈ బెడ్ మనం కస్టమర్కు 30,000 రూపీస్లో మనం కస్టమర్ డెలివరీ ఇస్తాం. బయట 70,000, 70 నుంచి 1 lakh. ఆన్లైన్లో చూసుకున్న అదే ప్రైస్ ఉంటుంది. మనం ఇక్కడే తయారవుతుంది 30,000కి మనం ఇస్తాం మేడం కస్టమర్కి. సింగిల్ పీస్ కూడా ఇస్తాం. సో గైస్, మ్యాట్రెస్లే కాదు, మనం మరి ఇంకా సతీష్ గారిది పైన కూడా వచ్చాం, కంపెనీ అవుట్లెట్. ఇక్కడ చూడండి, నేను కూర్చొని ఉన్నాను. దీన్ని అక్లైనర్స్ అంటారు. ఇక్కడ సైడ్లో చూసుకుంటే దీనికి బటన్స్ ఉన్నాయి చూడండి. ఇది మూవ్ అవుతుంది. అంటే మనం రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు ఇట్లా మన లెగ్స్ కొంచెం పూర్వకాలంలో మనకు గుర్తున్నాయి కదా, పడక కుర్చీ అంటారు. ఓకే. సో అలానే అనిపిస్తుంది ఇది. మనకు కావాలనుకుంటే మళ్ళీ మూవ్ టు బ్యాక్ ఇలా అయిపోతుంది. సో ఎంత రిలాక్స్గా ఉందంటే, ఇప్పుడు పడక కుర్చీలు మనకు దొరకట్లేదు కదా, సో ఇలాంటి అక్లైనర్స్కి మనం ఫాలో అవ్వచ్చు. చాలా రిలాక్స్గా ఉంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మన లెగ్స్ చూడండి, ఆటోమేటిక్గా ఇలా మన నెక్ ఇలా బ్యాక్ వెళ్తుంది. మన లెగ్స్ కూడా ఫ్రంట్ ఉన్నాయి. చక్కగా స్లీపింగ్ మోడ్లో ఉన్నాం, రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ అయిపోయాక జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ టు క్లోజ్. సో చాలా బాగుంది ఇది. సో గైస్, మనం చూసాం కదా మ్యాట్రెస్ మేకింగ్ ఎలా చేస్తారు, ఎన్ని లేయర్స్తో ఉంటుంది. మళ్ళీ ఇంకా సతీష్ గారి దగ్గర కంపెనీ అవుట్లెట్లో మ్యాట్రెస్సే కాదు, బెడ్స్ కూడా ఉన్నాయి, సోఫాస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం పైకి కూడా వచ్చాము. సతీష్ గారు, మ్యాట్రెస్తో పాటు ఇంకా ఇక్కడ సోఫాస్, ఎక్లైనర్స్ అని కూడా చెప్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి. ఇంకేమేమి ఇక్కడ మీరు తయారు చేస్తారు? మనది ఫస్ట్ స్టార్ట్ చేసింది మ్యాట్రెస్ తోటి మేడం. మ్యాట్రెస్తో పాటు మనం వుడెన్ కార్డ్స్, టేక్ వుడ్ కార్డ్స్, MDF కార్డ్స్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు లగ్జరీ సోఫాస్ మేడం. మనం ఇచ్చే సోఫా 10 సంవత్సరాల గ్యారంటీ తోటి ఇస్తాం. బయట మార్కెట్లో మన క్వాలిటీతో చేస్తే 1 lakh, 1.5 lakh వరకు దాని కాస్ట్ ఇది. మనకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో మనం చేయిస్తాం. మనం మ్యాట్రెస్లో వేసే మెటీరియలే సోఫాలో వేస్తాం. మ్యాట్రెస్కు మనం 10 years అబోవ్ మనం గ్యారంటీ ఇస్తాం కొన్ని ఐటమ్స్కు. అంత క్వాలిటీ మెటీరియల్ తీసుకొని వచ్చి మనం సోఫాలో వేస్తాం. లాటెక్స్ ఫోమ్ కూడా మనం సోఫాలో వేస్తాం. ఇంత లగ్జరీ ఫీల్ వస్తుంది అంటే మీరు కూర్చొని కూడా చూశారు. అంత సూపర్ మనం సోఫాలు మనం తయారు చేసి కస్టమర్స్కి ఇస్తాము. సో ఈ సోఫాస్లో వాడే మెటీరియల్, మ్యాట్రెస్లో వాడే మెటీరియల్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? సేమే ఉంటుందా? సేమే ఉంటుంది మేడం. ఎందుకంటే మనం ఎంత డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ మనం మ్యాట్రెస్లో వేయడానికి తెస్తామో అదే మెటీరియల్ మనం సోఫాలో వేస్తాం. ఓకే. కాబట్టి మన సోఫా 10 సంవత్సరాల దాకా గ్యారంటీ ఇవ్వడానికి కారణం అదే ఉంటుంది. రెండవది, ఈ బయట షోరూమ్లలో సోఫాలు చూస్తే కలర్ఫుల్గా బాగానే ఉంటాయి. తీసుకున్న 6 నెలలకు 1 yearకు గుంతలు పడి ఖరాబ్ అయిపోతాయి. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఎవరికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదు. వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఇవ్వాలి, అక్కడ మేకింగ్ చేయాలి, ఆ ట్రాన్స్పోర్ట్ చేసి షాప్ వరకు తీసుకురావాలి. తెచ్చిన తర్వాత కస్టమర్కు కూడా ఎక్కువ అనిపించవచ్చు, ప్రైజ్ అనిపించకూడదు. వాళ్ళకి తక్కువ బడ్జెట్లోనే ఉండాలి. ఇన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతూ ఆ చివరికి ఎండ్ ఆఫ్ ద పాయింట్ షోరూమ్ వరకు వస్తే దాంట్లో ఏముంటుందండి? అక్కడ షాప్ ఓనర్కు ప్రాఫిట్ కావాలి, తెచ్చిన ట్రాన్స్పోర్టర్కు కావాలి, చేసిన వాళ్ళకి కావాలి, కస్టమర్కు ఎక్కువ అనిపించకూడదు. ఇన్ని చోట్ల కాంప్రమైజ్ అయితే దాని క్వాలిటీ అట్లాగే ఉంటుంది. మన దగ్గర అట్లాంటిది ఏం లేదు మేడం, డైరెక్ట్ టు కస్టమర్. సో మీరే ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి కస్టమర్కి కంఫర్ట్గా మీరు క్వాలిటీతో కూడినటువంటి ప్రోడక్ట్ని
ఇస్తున్నారు. ఇస్తున్నాం సో మేడం. నేను చూసాను సార్, ఇప్పుడు ఎక్లైనర్ లో నేను చాలా రిలాక్స్ గా ఉంది. మనం madam. ప్రీవియస్ రెక్లైనర్ బయట మనకి Yeah. ఈ క్వాలిటీ రెక్లైనర్ 30,000 ఉంటుంది మేడం. 30,000 35,000 ఉంటుంది. మనం కేవలం 20,000 కి ఎలక్ట్రిక్ రెక్లైనర్ కస్టమర్ కు Electric డెలివరీ recliner, ఇస్తాం. okay. మాన్యువల్ 15,000 కే ఇస్తా ఉన్నాం. ఓకే, మాన్యువల్ అయితే 15, 15,000. ఎలక్ట్రిక్ అయితే 20,000. సార్ ఇంకొకటి విషయం చెప్పండి, ఇప్పుడు మ్యాట్రిసెస్ చూసాము, సోఫాస్ చూసాము, ఎక్లైనర్స్ చూసాము, అంటే కస్టమర్కి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు లోకల్గా నాన్ లోకల్ ప్లేసెస్లో కూడా ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారా? ఓన్లీ హైదరాబాద్ వరకే ఇవి లేదు మేడం, ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ, మనం అవుట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా చోట్లకు మనం ఇప్పటిదాకా ఇచ్చాము. ఇంకా ఈ ఫ్యూచర్ లో కూడా ఇస్తాం. ఓకే, లగ్జరీ అని అన్నారు కదా సార్ ఇందాక మీరు. Yes, madam. లగ్జరీ అంటే ప్రైస్ కూడా లగ్జరీగా ఉండాలి. ప్రైస్ లగ్జరీలో ఉండదు మేడం, కానీ మనం మెటీరియల్ మన సోఫా లగ్జరీగా ఉంటుంది. అదే లగ్జరీ అనగానే ప్రైస్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది అనుకుంటున్నారు. బయట కంపేర్ చేస్తే 70,000 ఉంది ఎక్లైనర్. మరొకటి చెప్పాలి మేడం, చాలా మంది కస్టమర్స్ సోఫా ఫ్యాక్టరీ అనగానే వాళ్ళు ఇక్కడ చేసి పెట్టింది ఉంటాయి, చూసుకోవచ్చు అనుకుంటారు, కానీ మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే ఏదైతే తయారు చేసి పెడతామో దాన్ని కస్టమర్ తీసుకోడు. వాళ్ళు ఒక థింకింగ్ లో వస్తారు, ఐడియాతో వస్తారు. వాళ్ళకి ఏదైతే మోడల్ నచ్చుతుందో ఆ మోడల్ ఇమేజ్ కనుక మా దగ్గరికి తీసుకుని వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బెస్ట్ క్వాలిటీలో వాళ్ళకి తెచ్చిస్తాం. ఇక్కడికి వచ్చి సెలక్షన్ చేసుకోవాలి అంటే మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. సో వాళ్ళు చెప్పిన ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మీరు దానికి అనుగుణంగా మేము తయారు చేసి ఇస్తాం, అంతే. ప్రొడక్ట్ ఇచ్చేస్తారు, చూపెట్టండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ఉండవు. ఎందుకంటే ప్రతిదీ మనం కస్టమైజేషన్ చేసి కస్టమర్కి ఇస్తాము. ఇక్కడ ఏమి ఉండవు, ఇవన్నీ కూడా కస్టమర్లే, మనవి కావు. కొన్ని ఈ రోజు డిస్పాచ్ ఉన్నాయి, కొన్ని రేపు ఉన్నాయి. సో గైస్ చూసాం కదా, కంఫర్ట్ మ్యాట్రెస్, రిలాక్సేషన్, సోఫాస్, బెడ్స్, ఎక్లైనర్స్, మరి వాటి వివరాలు కూడా చాలా తెలుసుకున్నాం. నాకు తెలిసి ఇప్పటికే మీకు చాలా అర్థమైపోయి ఉంటుంది. బయటతో కంపేర్ చేసుకుంటే సతీష్ గారి దగ్గర 50% మనకి డిస్కౌంట్ అనుకోండి, ప్రైస్ తగ్గించారనుకోండి, క్వాలిటీతో కూడినటువంటి ప్రోడక్ట్ ఇస్తున్నారు. చాలా బాగుంది. నేనైతే ఎక్లైనర్లో చాలా బాగా రిలాక్స్ అయ్యాను. చూసాం కదా ఎక్లైనర్ ఎలా ఉందో. సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. పిర్జాది కూడా మేడిపల్లి SFS స్కూల్ పక్కనే ఉంది ఇది. సో లేట్ చేయకుండా కింద వస్తున్నటువంటి అడ్రస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, సతీష్ గారితో మాట్లాడండి. మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలో చెప్పారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కాకుండా మీరు ఒక ఐడియాతో ఒక పిక్చరైజేషన్ కానీ తీసుకొచ్చి ఇక్కడ సతీష్ గారికి చూపించి ఇలాంటి మోడల్లో నాకు కావాలండి, బెడ్ కావాలి, సోఫా కావాలి, ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వడానికి ఇమీడియట్లీ రెడీగా ఉన్నారు సతీష్ గారు. సో లేట్ చేయకండి, కాంటాక్ట్ చేయండి, మీకు బెనిఫిట్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీ సొంతం చేసుకోండి. Thank you guys.